హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వందిత్ వంటలు. ఈరోజు వీడియోలో డాబా స్టైల్‌లో మటర్ మసాలా కర్రీని చూయించబోతున్నా అండి. ఎక్కువగా మనం రోడ్ సైడ్ మీద డాబాలలో ఈ కర్రీని చూస్తూ ఉంటాము. అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్, కలర్ అన్నీ సేమ్‌గా వస్తాయండి. ఎంతో సింపుల్ ప్రాసెస్‌లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! ఈ కర్రీ అనేది మనకి బిర్యానీ, నాన్స్, చపాతీస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇక లేట్ లేకోకుండా వీడియోలోకెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పదండి మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా పెద్ద పెద్దగానే కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునే దాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలకి ఇలా పింక్ షేడ్ వచ్చాక ఒక 3 టమోటాలని మీ టమోటా పులుపుని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 టమోటాలని కూడా చాప్ చేసి అన్నిటినీ వేసి మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల కల్లా ఇలా అంతా పూర్తిగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయినాక ఒకసారి అంతా బాగా కలుపుకొని 10-15 దాకా జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్ళని ప్యాన్లోకి వేసి అలా ప్యాన్ని అల్లాడించి వేసుకుంటే దీంట్లోనే కర్రీ చేసుకుంటామండి. మళ్ళీ సపరేట్గా ఇంకొక ప్యాన్ అనేది ఏమీ పెట్టట్లేదు. ఇలా అంతటిని బాగా అనేసుకొని ఆ వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. మనం ఏదైతే వేయించుకున్నామో ఆనియన్స్ అదే ప్యాన్ని పెట్టుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఒకవేళ బటర్ లేనట్లయితే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీతో బటర్ కానీ నెయ్యి కానీ లేకుంటే గిన ఒక 4-5 దాకా ఆయిల్నే యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒక 1 ఇంచి చెక్క, ఒక పెద్ద నల్ల ఇలాచి, అలాగే 2 మామూలు గ్రీన్ ఇలాచి, ఒక 3 లవంగాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అన్నింటినీ వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగాక ఒక పెద్ద ఆనియన్ని నైస్గా చాప్ చేసుకొని ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్ని కలుపుకుంటూ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ మారి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఈ కారం అన్ని ఆయిల్లో బాగా వేగితే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా 1 నిమిషం పాటు ఆయిల్లో అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ అనేది కొంచెం మనకి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యాక 1 కప్పు పచ్చి బఠానీని కడిగి యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీతో పచ్చి బఠానీ లేకుంటే గిన ఒట్టి బఠానీ అయితే రాత్రంతా నానబెట్టి ఒక 3 విజిల్లు రానిచ్చుకున్నాక యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా అన్నిటినీ బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. పచ్చి బఠానీ అనేది కొంచెం కలర్ మారుతుంది, మనకి పైన వైట్గా కనపడుతుంది. అలా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోకి రెడీ చేసుకున్న ఆనియన్, టమోటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోంచి వేసి అంతటిని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మన కారం, పసుపు, మసాలాలన్నీ ఈ పేస్ట్తో పాటు బాగా కలవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్నంతా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి కొంచెం ఆయిల్ తేలినట్లుగా అవుతుంది, మధ్యలో బబుల్స్ లాగా. మరి ఒక్కసారి కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వాటర్ వేసి దానికి ఉండేదంతా వస్తుంది కదా, అలా వేసుకున్నాను. ఒకసారి అంతా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి కలుపుకొని చూసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ చక్కెరని యాడ్ చేసుకోవాలి. చక్కెర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేయబడతాయి. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడే కర్రీ అనేది అడుగంటదు.
ఒక 2 నిమిషాలకి ఇలా అంతా బాగా కలుపుకున్నాక, ఇలా కలుపుకున్న కర్రీలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని ఇలాగా చేతి మధ్యలో నలిపి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేసి అంతటినీ కలిపి ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అనేది కొంచెం పైనకి తేలుతుంది. పైనకి తేలాక కొత్తిమీర, అలాగే మీతో ఉంటే గిన ఒక 2 టేబుల్ స్పూన్ వైన్ పాల మీద మీగడని వేసుకోవచ్చండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. కొత్తిమీర ఒకటి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డాబాస్లో కానీ రెస్టారెంట్లో కానీ ఇలా కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి మధ్యలో బటర్ కానీ అలా పెట్టి ఇస్తారు కదా, అలాగే మనం కూడా ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే డాబా స్టైల్లో మసాలా మటర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వందిత్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.